ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్. మరి 2018 నుంచి 2023 వరకు తీసుకున్నటువంటి రైతులకి ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆగస్టు 15లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు 31,000 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై 15లోగా నివేదిక. సో మంత్రివర్గ నిర్ణయాలకు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి, ఇంకా ఏమేస్తారు, ఎంతమంది రైతులకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు అని చెప్పి ఆ పూర్తి డేటానే తీసుకురాలేదు. ఇంకా వీళ్ళు చర్చించగానే ఉన్నారు. జూలై 15లోగా చేస్తారట. వీళ్ళు చేసేది చర్చించేది జూలై 15 లోపల చర్చిస్తారు, సమీక్షలు తీసుకొస్తారు. జూలై అయిపోతుంది, ఆగస్ట్ అయిపోతుంది. మరి మొన్న వేయాల్సిన రైతు భరోసా వేయకుండా రైతు బంధు మొన్న పంట కోసే టైంకి వేసారు. మరి అలా వానాకాలంకి సంబంధించిన పంటలు కూడా స్టార్ట్ చేసారు. అది కూడా సగానికి వస్తున్నాయి. ఆల్రెడీ విత్తనాలు చల్లుకోవడం, రైతులు దాంట్లో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ పంటకు ఆసరా కావాల్సినటువంటి రైతు బంధు, రైతు భరోసా మీరు చెప్పినటువంటిది ఇప్పటికీ రాకపోగా ఇంకా చర్చలు, సమీక్షలు, మీటింగ్లు, సమావేశాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజాపాలనపై దృష్టి పెట్టేటోడు అయితే ఇప్పటికీ రైతు బంధు చేసి నేను ప్రజాపాలన చేసిన అని చెప్పుకో, 2,00,000 రుణమాఫీ చేసి నేను ప్రజాపాలన చేసిన అని చెప్పుకో. ఇవి మీరు రైతులకి ఇస్తానటువంటి అంశాలు మీరు ఇచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకోండి. కానీ ఇప్పుడే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు, మాది ప్రజాపాలన, మాది ఇందిరమ్మ రాజ్యం అని. ఇక్కడ చూడొచ్చు, ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు అని చెప్పి ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ అన్నాడు. మరి ఇంత ఖజానా ఎక్కడి నుంచి తీసుకొస్తారయ్యా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 2,00,000 రుణమాఫీ ఒక రైతుకి సాధ్యమా? మరి ఆ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలి ప్రజలకి, రైతులకి. మొన్న మీటింగ్లో ఏదైతే ఈ సమావేశం అయిన తర్వాత మీడియా మిత్రులకు వెల్లడించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగిండు. అయ్యా, మీరు 2,00,000 ఒక ఏకకాలంలో చెల్లిస్తా అన్నారు, మంచిదే, చాలా పెద్ద విషయం అది. మరి ఎట్లా తీసుకొస్తారు ఆ నిధులన్నీ? ఇప్పటికే రాష్ట్రం అప్పులో ఉందంటారు. మీరు వచ్చినాక సంక్షేమ పథకాల కోసం అప్పులు కూడా చేసినామని చెప్పి ఒక టాక్ నడుస్తూ ఉంది. మరి ఈ 30,000 కోట్లు ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా రుణమాఫీ చేస్తారు 2,00,000 ఏకకాలంలో ఒక రైతుకి అని చెప్పి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, మన ముఖ్యమంత్రి గారు చేతులు జరుచుకుంటూ, జబ్బాలు జరుచుకుంటూ, అదంతా మేము మీకు ప్రకటన ఇస్తాం, అదంతా మా బట్టి విక్రమార్క గారు చూసుకుంటారు, మీకు తొందరలోనే మేము ముందు పెడతామని అంటా ఉన్నారు. అంటే మీకు తెలియదా, సోయి లేదా? నీకు తెలియకుండానే ఎట్లా తీసుకొస్తుంది, ఏమవుతుందో గవర్నమెంట్ అనేది రన్ అవుతుందా? ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు దానికి? అంటే నీ దగ్గర ఆన్సర్ లేకనా? మొత్తం బట్టి విక్రమార్క వారే చూసుకుంటున్నారా? మీ డిప్యూటీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం మొత్తం వారి చేతుల మీద నడుస్తూ ఉందా? మరి అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరెందుకు సీఎం? ఒక జర్నలిస్ట్ సోదరుడు ఒక చిన్న క్వశ్చన్కే మీరు ఆన్సర్ చేయలేకపోయారు. ఇలా ఎట్లా ఇస్తారయ్యా అంటే చెప్తాం, మా బట్టి సోదరుడు వారు మా ఉప ముఖ్యమంత్రి వారు చెప్తారు, మీకు వెల్లడిస్తారు, జియో పాస్ చేస్తాం దానిపైన అని అంటా ఉన్నాడు. ఈ విధంగా ఉండే ఈ విధి విధానాలు అని చెప్పి బయట పెట్టాలి. సరే, అది బయట పెట్టొద్దేమో, మరి అదేదో నువ్వే చేయొచ్చు కదా. సరే, ఆయన మంత్రి కేటగిరీలో మీరు ఇస్తారనుకుందాం. ఎందుకు ఈ 2,00,000 ఏకకాలంలో చేస్తారని అంటా ఉన్నారు కదా. మరి 2018 నుంచి 2023 వరకు ఇస్తా అన్నారు, మంచిదే. అది 2,00,000 ఇస్తా అన్నారు, మంచిదే. మరి ఇందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. 2,00,000 రుణమాఫీ అంటే కొంతమంది కాపు లోన్ తెచ్చుకున్నారు, కొంతమంది బంగారం రైతులే వారి భార్యల దగ్గర లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టి కూడా అప్పులు తెచ్చుకున్నారు, కొంతమంది పాస్బుక్లు పెట్టినారు. ఇలా లోనుకి సంబంధించి రైతులు వివిధ పద్ధతుల్లో తెచ్చుకున్నారు. మరి ఎవరికి చేస్తారా 2,00,000 రుణమాఫీ? ఓన్లీ క్రాప్ లోన్ తీసుకున్న, పంట మీద తీసుకున్నటువంటి రైతులకేనా? మరి లేకపోతే బంగారం లాంటి కొంత ఆభరణాలు పెట్టినటువంటి రైతులకేనా? లేకపోతే దేనిపైన ఎవరు చేస్తారు రుణమాఫీ అనేది విధి విధానాలు తీసుకురాలేదు. 2,00,000 చేస్తామంటున్నాడు, అది 2018 నుంచి 23 రైతులకు చేస్తామంటున్నారు. కానీ ఎవరికి చేస్తామనేది క్లియర్ కట్గా చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 31,000 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పటికే దాదాపు
20,000 కోట్ల పైగా అప్పయిందని చెప్పి చాలామంది రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా కొనసాగితే 2,00,000 రుణమాఫీ చేయొద్దని నేను అనట్లేదు. రైతు సోదరులారా క్లియర్ కట్గా వినండి. 2,00,000 రుణమాఫీ చేయొద్దని నేను అనట్లేదు. రైతులకు చేస్తే సంతోషమే. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళే, మనకు అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళే. వాళ్ళకి డబ్బులు ఇస్తాము, వాళ్ళకి సంక్షేమం ఏర్పాటు చేస్తామంటే ఎవరు తిరస్కరించరు. కానీ అది ఏ పద్ధతిలో చేస్తారు? కొంతమంది రైతులకే ఇచ్చి రుణమాఫీ చేసినామని అంటే మంచిది కాదు. ఇప్పుడు రుణమాఫీ చేసిన కంటే అర్హులున్నోళ్ళు అందరికీ చేయాలి. మొన్నటి వీళ్ళు వీళ్ళు చెప్పినట్టే మొన్న కరెంటు బిల్లు మేము ఫ్రీ ఇస్తున్నాము, 500కి సిలిండర్ మేము ఇస్తున్నాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అది అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. మరి ఇలా రాష్ట్రంలో చెప్పాలి, ఎంతమంది కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది, ఎంతమంది 500కి సిలిండర్ తీసుకుంటున్నారు, ఇవాళ అర్హులైన అందరికీ ఈ పథకాలు అమలు చేస్తూ ఉన్నారా అంటే ఇవాళ ప్రజాభవన్ నిన్న జరిగినటువంటి ప్రజాభవన్లో మాకు కరెంటు బిల్లు 800 1000 వస్తుందయ్యా, మాకు ఫ్రీ కరెంట్ అని అన్నారు. మాది 150 యూనిట్లు కాలితేనే కరెంటు బిల్లు వస్తుంది, ఇంకా వీళ్ళు 200 యూనిట్లు అని అన్నారు. నేను అప్లై కూడా చేసుకున్నా, నాకు సొంత మీటర్ ఉంది, నా సొంత ఇల్లే, నేను ఏదో ఇంత రేకుల కూడా చేసుకుని అందులో ఉంటున్నా, సొంత మీటరే ఉంది నాకు. అయినా ఇప్పటికీ నాకు ఫ్రీ కరెంట్ కావాలని చెప్పి ఈ ఆఫీసు ఆ ఆఫీసు చివరికి మీరు పెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో కూడా వచ్చి వాళ్ళు విన్నపించుకున్నా కూడా సమస్య సాల్వ్ కాని పరిస్థితి. గట్లా ఇక్కడ రుణమాఫీ అని అన్నాడు. ఎంతమంది రైతులకు చేస్తాము, ఎంతమంది రైతులు ఉన్నారు రుణమాఫీ అనేది ఇక్కడ ప్రభుత్వం చెప్తలేదు. నా రైతన్న సోదరులారా జాగ్రత్తగా వినండి. ఇలా రుణమాఫీ 2 లక్షలు చేస్తామని అన్నారు, సంతోషమే. కానీ అందులో ఏ రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులకి రుణమాఫీ వర్తిస్తుంది అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం అడిగే ప్రసక్తి ఉంటుంది, అడగాలే ఖచ్చితంగా. మరి ఎంతమంది రైతులకు చేస్తారో కూడా ప్రభుత్వం చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ మేము ఇస్తున్నామని గొప్పగా చెప్పడం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్క రైతుకి అర్హులైన రైతులకి మీరు రుణమాఫీ చేయాల్సిందే. మీరేదో ఫ్రీ కరెంటు 500 సిలిండర్కి సంబంధించిన పథకాలు లెక్క తూతూ మంత్రంగా మీరు కొంతమందికే ఇచ్చి కొంతమందికి మేము తర్వాత చేస్తాం, ఇప్పుడు ఈ ఆగస్టు అయిపోయి మళ్ళీ వచ్చి ఆగస్టు చేస్తామని చెప్పి కొంతమందికి రైతులకు ఇచ్చి కొంతమందికి రైతులకు ఇవ్వకుంటే రైతాంగం సోదరులు ఊరుకోవద్దు కూడా. చూద్దాం ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని ఎక్కడి వరకు తీసుకొస్తారు ఏందనేది మనం చూద్దాం. దీని పట్ల రైతులకు ఏమన్నా అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు బిడ్డ. తెలంగాణ గడ్డ ఇది, ఆత్మగౌరవ గడ్డ, పోరాటాల గడ్డ. రైతాంగ సోదరులు దీనిపైన మేలుకతో ఉండాలి.